నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నాకు నచ్చింది నేను చేస్తాను, నీకేంటి, ఇది నా లైఫ్ అని పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్ డోంట్ స్టాప్ దెమ్. వినండి పూర్తిగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఒక పేరెంట్ ఇలానే పిల్లలు మాట్లాడుతున్నప్పుడు, ఇన్ ద సెన్స్ గర్లే, చైల్డ్ పాప, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానమ్మా, నీకేంటి, నన్ను చదువుకొని నా ఇష్టమైనట్టు నేను చదువుకుంటాను, ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ ఆర్గ్యుమెంట్ అని చెప్తున్నప్పుడు మదర్ మీన్స్ అలా మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా అగ్రెసివ్నెస్ వచ్చి కోపం వచ్చి కొడతారు. బట్ ప్లీజ్ స్టాప్ డూయింగ్ దట్. యు లిజన్ వాట్ దే ఆర్ సేయింగ్, వై దే ఆర్ సేయింగ్ లైక్ దట్. యు థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఇన్ యువర్ హోమ్ ఫర్ దేర్ బిహేవియర్, అండ్ దెన్ యూ హ్యావ్ టు స్పీక్ విత్ దమ్ విత్ ఫ్రెండ్లీ బిహేవియర్. అట్లా మాట్లాడరు పేరెంట్స్, ఎవరు ఫ్రెండ్లీగా బిహేవ్ చేయరు. అదేమన్నా అంటే ఆ పేరెంట్ ఫ్రెండ్లీగా బిహేవ్ చేయండి అంటే ఇక ఫ్రెండ్ అంటే రావే పోవే అని కూడా అంటారండి. పిల్లలు తల్లిని రావే పోవే అని అంటే తప్పేంటి? ఇన్ ద సెన్స్, ఇప్పుడు బయట పిల్లల్ని స్కూల్లో రావే పోవే అని మాట్లాడుకుంటారు, అమ్మని ఏంటమ్మా వెళ్ళవే బాబు అంటే అది తప్ప, అది పెద్ద బూతు మాట కాదు కదా. పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వడం అంటే ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది వాళ్ళు ఓపెన్గా మనకు చూపించే అవకాశం మనం ఇవ్వటం. ఆ అవకాశం మనం ఇవ్వకుండా నువ్వు అలా మాట్లాడద్దు, ఇలా మాట్లాడద్దు, అది తప్పు, ఇది తప్పు అని నువ్వు ప్రతిదానికి తప్పనే చెప్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అమ్మో మా అమ్మ దగ్గర ఏం మాట్లాడినా తప్పే కాబట్టి అసలు మాట్లాడకుండా ఉండడం ఉత్తమం అనిపిస్తుంది. వాళ్ళ బిహేవియర్ని ఇంకా వాళ్ళ పాజిటివ్నెస్నే మనకు చూపిస్తూ ఉంటారు. సెకండ్ సైడ్ ఉంటుంది ఎవరికైనా సరే, అది ఇంక మనకు చూపించరు. అప్పుడు లాట్ ఆఫ్ కంప్లైంట్స్ బయట వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తాయి, ఇప్పుడు రాకపోయినా ఇన్ ఫ్యూచర్ అది వాళ్ళ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ బీ ఫ్రెండ్లీ విత్ యువర్ కిడ్స్. మనమే కదా కన్నాం పిల్లల్ని, పక్కింటి వాళ్ళ పిల్లల్ని మనం పెంచట్లేదు కదా. సో దయచేసి ముందు వాళ్ళని వినండి. అడాలసెన్స్ వచ్చే ఏజ్ అప్పుడు వాళ్ళల్లో చాలా మార్పులు కనిపిస్తాయి. ఆ ప్రతి మార్పుని మనం యాక్సెప్ట్ చేయగలిగితేనే తల్లిదండ్రులు అవుతాము. యాక్సెప్ట్ చేయలేకపోతే యు ఆర్ నాట్ అట్ ఆల్ అన్ఫిట్ ఫర్ టు బీ ఏ మదర్ ఆర్ ఏ ఫాదర్. తల్లిగా కానీ తండ్రిగా కానీ నువ్వు ఉండడానికి పనికిరావు ఎవరైనా సరే. వీ షుడ్ హ్యావ్ టు యాక్సెప్ట్. మనం కొంచెం టీనేజ్ వచ్చినప్పుడు అడాలసెన్స్ ఏజ్లో మనం ఎలా బిహేవ్ చేసాం, మనం ఎప్పుడు పుట్టాం, మనం పూర్వకాలంలో పుట్టాం, వాళ్ళు ఇప్పుడు 20th centuryలో పుట్టారు, వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉంటుంది. వాళ్ళని మనం ఎలా మార్చుకోవాలని ఆలోచించాలి. కానీ ఇలా ఉన్నావు అలా ఉన్నావు, నువ్వు చదువు మానేసి నేను అనవసరంగా చదివిస్తున్నావు,